టీఎంసీలు నీళ్ళు తీసుకొని వచ్చేసింది, గుండెకాయ లాంటి గంటికోటకు 20 టీఎంసీలు నీళ్ళు తీసుకొచ్చింది. వాస్తవమా కాదా అని చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా. అలాగే నువ్వు హంద్రీనీవా 9 సంవత్సరాలు, ఈరోజు నువ్వు అంటున్నావు వైకుంఠపాలి అని ఆడకూడదని. మేము అడుగుతున్నాం, నిజమే వైకుంఠపాలి వద్దులే, 2 టర్ములు నువ్వే కంటిన్యూగా ఉన్నారు కదా మీరు. నువ్వే 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళీ 99 ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 9.5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అడుగు కూడా తీసుకొని పోకుండా 40 టీఎంసీలు నువ్వే ఫౌండేషన్ వేసి మళ్ళీ 5 టీఎంసీలు తీసుకొని వచ్చేసి 5 టీఎంసీలు కూడా 1 కిలోమీటర్ కాదు 1 మీటర్ కూడా కాలదోయిన చరిత్ర నీది. అంత ఘన చరిత్ర నీ వెనకలు పెట్టుకొని ఈరోజు వైకుంఠపాలి చేయొద్దండి అని నువ్వు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నువ్వా అంటే నేను అడుగుతాను. పోతే మరి ఈ రోజైనా మేము ఈ 4 ఏళ్ళలోనే మేము చేస్తామంటే నువ్వు చేయలేకున్నావు. పోలవరానికి నువ్వు కదా ఈ గతి పట్టించింది. ఈ రోజుకైనా హంద్రీనీవా అసలు నీ చరిత్ర నీకు ఎప్పుడన్నా ఒకటి ఉందా? ఎప్పుడు కుదించడం తప్ప మరొకటి ఉందా అని నేను అడుగుతాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. హంద్రీనీవా అనేది 4 జిల్లాలకు కాకుండా హంద్రీనీవా ఏదైతే మాల్యాల దగ్గర కానీ ముచ్చుమడి దగ్గర కానీ లిఫ్ట్ చేసేదాన్ని నీళ్లు కేవలం కర్నూలు అనంతపురం జిల్లాకే 6 లక్షల ఎకరాలకు కాదు కదా, ఇంకా అవసరం వస్తే ఎక్కువ దానిలో కూడా ఇచ్చి చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి 2 జిల్లాలకే పరిమితం చేస్తూ, అటు నుంచి కూడా గాలేరు నగరి నుంచి అంటే గండికోట దగ్గర రిజర్వాయర్ నుంచి కూడా ఈ హంద్రీనీవా అంటే కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకు కూడా హంద్రీనీవా కాలువకు సమన్వయం చేస్తూ అనుసంధానం చేస్తూ ఆ 2 జిల్లాలకు అక్కడ నీళ్ళు లేనిది అంతకంటే పెద్ద నిర్ణయం కావాలా? నువ్వేమో 10,000 క్యూసెక్కు ఉండేదాన్ని రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు చేయాలని చెప్పి 2005లో నిర్ణయం తీసుకొని పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ తీసుకొని వచ్చి చేస్తా అంటే మీ పార్టీ వాళ్ళ చేతనే కోస్తా జిల్లాలో పోయి పెద్ద ఎత్తున ధర్నాలు చేపిస్తావు. రాయలసీమకు వరప్రసాద్ అనేది గాలేరు నగరి అంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 44,000 చేస్తా అంటే దానికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళని అక్కడ చూసి వ్యతిరేకంగా నువ్వు చేపిస్తావు. ఈరోజు ఆ రోజు 44,000 నుంచి ఈరోజు పోతుంది, గాలేరు నగరి పోతుందంటే గండికోటే కాదు, ఈరోజు చిత్తూరు జిల్లా వరకు అంటే హంద్రీనీవాకు నీళ్ళు ఇచ్చేదానికి సాధ్యం చేసి దాదాపుగా 2,000 కోట్లకు పైబడి కూడా ఈరోజు అనుసంధానానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే కంప్లీట్ అయిన దాన్ని సత్యాన్ని కూడా తీసుకొని దాచిపెట్టాలని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా మరొక మారు కూడా దాన్ని నిలబెట్టేసి అభయన్స్లో పెట్టి దాన్ని 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పెట్టేసి ఈరోజు మరొక మారు కూడా హంద్రీనీవా అంటే అనంతపురం కర్నూలు అనంతపురం పోయేటి కూడా నీళ్లు తీసుకొని పోవాలని చెప్పి నీ కుటిల ప్రయత్నం ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికో అతన్ని నిందించడానికి మాత్రమే నువ్వు ఈ నిర్ణయం తప్ప ఈ రాయలసీమ యొక్క ప్రయోజనాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, నేను 4,000 కోట్లు ఖర్చు పెట్టినానని చెప్తాడు. 2,000 కోట్లు మాత్రమే హంద్రీనీవా ఖర్చు పెడతారంటాడు. ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాను? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది హంద్రీనీవా పైన 2,000 కోట్లే, అనుసంధానానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడు. కానీ నీ 4,000 కోట్లలో నువ్వు 14 నుంచి 19 వరకు ఉన్న 4,000 కోట్లలో దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు 2014 కంటే ముందు జరిగిన వర్కులకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రేట్లు పెరిగినాయని చెప్పి ఎక్సెస్ రేట్లు జరిగిన పనులకు ఇస్తే గవర్నర్ పాలన వచ్చినప్పుడు గవర్నర్ నిలబెట్టిన దానికి మరీ తిరగరాసి నువ్వు వారికి బెనిఫిట్ కాంట్రాక్టర్ బెనిఫిట్ ఇచ్చడానికి ఆ 1,200 కోట్లు కలిపి నువ్వు 4,000 కోట్లు చెప్తున్నదా? సత్యాన్ని కూడా ప్రజలకు చెప్పినావో ఎప్పుడైనా ఏడాది చెప్పాలని ప్రయత్నం చేసినావు నేను అడుగుతా ఉన్నాను. మేము ఏదో ఆరోపణలుగా చేసేది వాస్తవాలు, దీనికి ఆన్సర్ చెప్పగలరా అని అడుగుతున్నాను. 4,200 కోట్లలో ఈ 1,200 కోట్లు 1,100 కోట్లు లేదా అని అడుగుతున్నాను. గతంలో జరిగిన పనులకు ఎక్సెస్ రేట్లు ఇవ్వడానికి నువ్వు చేసిన 3,000 కోట్లు అనేది అంత తప్ప నువ్వు 9.5 సంవత్సరాలు నువ్వేం చేయలేదు కదా, చెప్పడానికి కూడా ఏం లేదు కదా ముఖ్యమంత్రిగా. ఈరోజు జగన్మోహన్ ఈ రాయలసీమ కోసం ఒక వికేంద్రీకరణలో భాగంగా కూడా హైకోర్టును రాయలసీమ కావాలని చెప్పి కర్నూలు తీసుకొస్తే నువ్వు ఈనాడు నువ్వు చేస్తున్నది ఏమి అంటే నువ్వు రాయలసీమ పుత్రుడి రాయలసీమ వాసి అని చెప్పుకునేవని
రాయలసీమ నువ్వు వచ్చేసి హైకోర్టును మళ్ళా కూడా తాడేపల్లిలోనే పెట్టి అలాంటి అమరావతిలోనే ఉంచి నువ్వు వచ్చి బెంచ్ ఇస్తానని చెప్తావా? ఇదే నువ్వు రాయలసీమకు చేసేది మేలు? కడప గడ్డపైన నిలబడుకొని ఇవే మాట్లాడేది మీరు. ఆ రోజు ఈ రాష్ట్రం విభజన కంటే ముందు మేము పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరొక ఎయిమ్స్ అనేది కూడా ఒక హాస్పిటల్ తీసుకొని వస్తే అత్యంత వెనుకబడిన రాయలసీమలో అనంతపురం తెమ్మంటే అందరూ ఒప్పుకున్నారు ఏకంఠంతో. రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ద్రోహం చేస్తూ ఆ ఎయిమ్స్ హాస్పిటల్ని తీసుకొచ్చి మళ్ళా కూడా మంగళగిరిలో పెట్టడం నువ్వు రాయలసీమకు మేలు చేసేవానివే? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అత్యంత వెనుకబడిన ఈ రాయలసీమలో ఒక ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని తీసుకొని పోయి ఇచ్చేసి సూపర్ స్పెషాలిటీ, అది కూడా 2013లోనే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జీజీహెచ్లో చేస్తే ప్రత్యేకంగా దాన్ని అక్కడ పెట్టి, స్థలం లేదని పెట్టి మీకు ప్రత్యేకంగా ఇస్తామని చెప్తావా? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతావు నువ్వు రాయలసీమ పైన? ఒక్కటైనా కూడా ఇంతవరకు ఏమైనా చూపించావా అని చెప్పినాను. ఇప్పటికైనా కానీ రాయలసీమకు ఆ గడ్డ పైన ఏమైనా చెప్పావా? కడప గడ్డ పైన నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కూడా మొన్న కూడా మాట్లాడారు. ఇక్కడ ఉండే శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా ఏదో వారు అంతా బాగా చేసినట్టుగా డిస్కషన్ అని చెప్తున్నాను. నీవు ఏదైతే వరదలు ఎప్పుడో అవుతురి వరదలు వస్తే నువ్వు కట్టబోయే క్యాపిటల్లో తాడేపల్లిలో అమరావతి కట్టేసిన వరదలు వస్తే దానికి మాత్రం ఆ వరదల్లో అది మునిగిపోకోకుండా వాళ్ళు కట్టేది ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఇల్లు కట్టుకుంటే మునిగిపోకోకుండా 50 మీటర్లు 60 మీటర్లు ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని చెప్పేసి తీసుకొని పోయడానికి 60 మీటర్లు 70 మీటర్లు, లేకుంటే ఒక్కొక్క కాలువ మురికి కాలువలే ఒక కాలువ వచ్చేసేసి ఎన్ని మీటర్లతో 70 క్యూసిక్లు లేకపోతే 100 క్యూసిక్లు 150 200 క్యూసిక్లతో నువ్వు తోగుతావే? రాయలసీమకు 4 జిల్లాలకు ఉండేది జీవస్మరణ సమస్య అందరిది కూడా ప్రజలది, రైతాంగానిది, తాగే నీళ్లు, సాగునీళ్ళు అన్నీ కూడా కావాలా. పరిశ్రమలు నువ్వు తీసుకొస్తా, ఎవరు తీసుకొచ్చినా కూడా భవిష్యత్తులో పరిశ్రమ నీళ్లు కావాలంటే హంద్రీ నీవా తప్ప కృష్ణా జిల్లాలు కూడా సరైనం లేదే. అటువంటి కాలువ 40 క్యూసెక్కుల నుంచి నువ్వు మాట చెప్పిన ప్రకారమే 100 క్యూసెక్కులు చేయమంటే నీకు మాట రాలేదు. కానీ ఎప్పుడో కట్టబోయే హంద్రీ నీవా ఇంకో 20 అది తాడేపల్లి అమరావతి 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో డెవలప్ అయితే అది మునిగిపోకుండా నువ్వు 100, 150, 200 క్యూసెక్కులతో నువ్వు కాలువలు దోవైకి మాత్రం సిద్ధం. కానీ రాయలసీమకు మాత్రం హంద్రీ నీవాను మాత్రం 100 క్యూసెక్కులు చేయడానికి నీకు మాత్రం మనసు ఒప్పలేదు. కనీసం 70-80 క్యూసెక్కులు చేయడం మాత్రం మనసు ఒప్పలేదు. ఈరోజు కూడా నువ్వా మాట్లాడేది? రింగు రోడ్లు ఎక్కడో అంటే 500 మీటర్లంట. నీకు తాడేపల్లి, నీకు అమరావతి చుట్టూ 500 మీటర్ల రింగు రోడ్డు కావాలి. మేము 50 మీటర్లో 100 70 మీటర్లు 80 మీటర్లో అందరి నీవు కాలువను మాత్రం చేయమంటే మాత్రం నీకు మాత్రం మనసు రాదు. నువ్వు మాత్రం ఈరోజు నేను రాయలసీమ వాసి అని చెప్తావు. సిగ్గు లేదని నేను అడుగుతాను. దాన్ని చప్పట్లు కొడతారా? దీనికి చెప్పండి కనీసం. ఇప్పుడు ఈరోజు మేము అడిగే దానిలోకి ఈరోజు కూడా మేమేదో మిమ్మల్ని విమర్శించడం కాదు. ఎంతమందికి నువ్వు మీ సొంతం పిల్లనిచ్చిన మామకు నువ్వు వెన్నుపోటు పొడుస్తావు. 2014 నుంచి 19 వరకు నువ్వే ముఖ్యమంత్రి అయితే మహిళలకు వచ్చేసి మహిళా సంఘాలకు వచ్చి అప్పులుంటే రద్దు చేస్తానంటే డాక్టర్ సంఘం అంతా కూడా వాళ్ళకు కూడా ₹1 లేకుండా పసుపు కుంకుతో 10,000 అని చెప్పి కొంతమందికి ఇచ్చి వారికి వెన్నుపోటు పొడుస్తుంది. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఎవరికో నీకు పొడుస్తూనే ఉంటావు. రైతాంగానికి రుణాలు రద్దు చేస్తానని చెప్తివి, అప్పుడు వెన్నుపోటు పొడుస్తుంది. ఈరోజు సూపర్ 6 హామీలు అంటివి, ఒక్క హామీ అనుకోకుండా వెన్నుపోటు పొడుస్తా అంటే మేమంతా ప్రజలంతా చూస్తూ ఉండండి. అది కూడా నేను ఇప్పుడు చేయలేను. వైకుంఠపాలి మాత్రం ఆడద్దండి ప్రజలారా. ఇది ఒక తూరు కాదు, కర్నూలులో కూడా మొన్న చెప్పాడు. నిన్న ఛాయాపురానికి వచ్చినప్పుడు కూడా చెప్పినాడు, మమ్మల్ని మళ్ళా కూడా 4 ఏళ్ళకి దించద్దండి, మేమంతా కూడా చేసేకి మొదలు పెడతాం.
మేము మళ్ళీ కూడా అంటే ఈ 5 ఏళ్లలో మేము చేయము, అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేయలేం, మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మేము అమలుపరచలేం, మాకు మళ్ళా కూడా ఇంకో 5 ఏళ్ళు కావాలని చెప్పక వారి యొక్క మనోగతాన్ని, వారి యొక్క అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పినారు. వైకుంఠపాలి ఆడొద్దండి, కాబట్టి మాకు మళ్ళీ ఇంకో ఒత్తిడి ఇస్తేనే మేము చేస్తాము. నువ్వు అట్లా వాళ్ళు కొడుతు మహిళలకు ఇస్తూ 2014 వెన్నుపోటు పొడుస్తువి, మీ మామకే కాదు రైతాంగానికి పొడుస్తు, రాష్ట్రంలో రైతులకు పొడుస్తు. ఇప్పుడు సూపర్ 6 హామీలు అని చెప్పేసి 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2,72,000 కోట్ల రూపాయలు మామూలు హామీలు దానికి కాదు, కేవలం డీబీటీ ద్వారా ఒకరి ప్రమేయం లేకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ అన్ని దానిలకు కూడా వెన్నుపోటు పొడుస్తా పోతుంటే అందరు కూడా తప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవాలి. ఇంకా లోకేష్ గారు అంటారు రెడ్ బుక్ని చూసి భయపడతారు అంటారు. ఎవరు నీ రెడ్ బుక్ని చూసి భయపడలే, నిన్ను చూసి భయపడలే. కానీ ఈ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తీసేసి నీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ ఉంటే వ్యవస్థల్ని హస్తగతం చేసుకొని, వ్యవస్థల్ని మీ అరిచేతిలో పెట్టుకొని, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా మీ అరిచేతిలో పెట్టుకొని, వ్యవస్థలను పెట్టుకొని మీరు నిరంకుశ ధోరణులతో చేస్తుంటే దాన్ని చూసి ఆలోచిస్తున్నారు ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు కూడా ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఎలా వీళ్ళకి గుణపాఠం చెప్పాలి, ఇంకా 4 సంవత్సరాలు ఎలా భరించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. కానీ మా ఆలోచన భయం అని అనుకుంటున్నామేమో లోకేష్ గారు ఎవరు భయపడరు ప్రజాస్వామ్యంలో. లేకపోతే మీ నాయన చెప్పినట్టు మీరు చెప్పుకుంటే వైకుంఠపాలి కాదు మళ్ళీ ఒత్తిడి ఇస్తారులే అని మీరు అనుకుంటున్నారేమో. రా, నీకెందుకు ఇంకా ఉన్నాయి, ఎన్నికలు కూడా ఉన్నాయి కదా, లోకల్ బాడీ ఎన్నికలు తెలుస్తాయి, ప్రజాస్వామ్య పద్ధతులు జరుపు నీ చేతనైతే. అన్నీ హస్తగతం చేసుకొని కాదు, ఎప్పుడుకో 4 ఏళ్ళు 3 ఏళ్ల కిందటి 8 10 ఏళ్ల కిందటి కూడా కేసులన్నీ కూడా మళ్ళా కూడా కొడుతూ నిన్న హైకోర్టే చాలా క్లియర్గా చెప్పింది. దీనికి అర్థం అనేది కూడా ఎట్టుంటుంది, మీరు ఎంక్వైరీ చేసి ఒక తూరుగా కేసులు పెడితే అది న్యాయమా కాదా, నిజమా కాదని తేల్చాల్సిన కోర్టు కానీ పోలీసులు కాదు పెట్టిన కేసులపైన పెట్టుకుంటూ పోతుంటే అని హైకోర్టే చాలా స్పష్టంగా కూడా చెప్పింది కూడా మీకు అందరికి కూడా తెలుసు. మీరేం అర్థం చేసుకోలేకున్నారు. ఇంకా రండి, అన్ని దానిపైన కూడా డిస్కస్ చేస్తాం. అతనికి భయం అంతా కూడా ఇంకో భయం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అతను వాళ్ళ మామని ఎట్లా దించినాడో, కొడుకు ఏడ దించుతాడో, ఏడో వైకుంఠపాలి చేస్తాడో అని చెప్పేసి ఏమన్నా భయం ఉందేమో ఈ 4 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడైనా కాదు, అందుకోసమే ఇప్పటికైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడే ఈ జిల్లా కావచ్చు, రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలోచన చేసుకోండి. మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి. మీ వెన్నుపోటుకి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పొడుచుకుంటూ ఆయన అధికారాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు, దానికి మీరు ఒత్తాసు పలకద్దండి, చరిత్రహీనులు అవుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అయినా ఎన్నికల హామీ అనేది ఇస్తే ఇతరుల మాదిరి కాకుండా ఏదైనా కానీ దాన్ని అమలుపరచాలా అని చెప్పేసి చేసి అమలుపరిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు చేసుకోండి. ప్రజాప్రతినిధుల్లో మీరు మాట్లాడండి, ఊరికే మమ్మల్ని విమర్శిస్తే కాదు. అందుకోసం మీ వెన్నుపోటు రాజకీయాలకి, మీ వెన్నుపోటుకు నిరసనగా కూడా ఒకతూరి అంటే ఎందుకంటే ఏదో వెన్నుపోటు నిరసనగా ప్రజల ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్పడానికి, ప్రజలు కూడా బాగా కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి కానీ ఈ ప్రభుత్వానికి చెప్పడానికి, వారి గమనానికి తీసుకొని రావడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4వ తేదీ జూన్ 4వ తేదీ అంటే వచ్చే నెల జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా కూడా పరిగణించి ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమంలో అంటే ఒక ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీసు వరకు పోయి కలెక్టర్కో, లేకపోతే ఆర్డీఓ గారికో, లేకపోతే తహసీల్దార్ గారికో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. నేను అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
మరీ ముఖ్యంగా అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన వెన్నుపోటు నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించే దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపిస్తున్నాం ఇది కూడా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వారు ఎందుకంటే రాయలసీమ వాసి అని చెప్పి మీ ముందరే చెప్పుకున్నాడు కాబట్టి అదే వేదిక పైన కనీసం రాయలసీమకు సంబంధించినవి మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే పోయిన ఎయిమ్స్ ఇప్పుడు ఎట్లా పైన కూడా కూటమిలో కేంద్రంలో కూడా ఉన్నారు కాబట్టి ఇంకో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చేసి అత్యంత వెనుకబడిన ఎందుకంటే తప్పులు సరిదిద్దుకోండి అత్యంత వెనుకబడి ఈ అనంతరంలో తీసుకొచ్చేదానికి మీరు ఇప్పటికైనా చేయండి లేకపోతే చరిత్రహీనులు అవుతారు మమ్మల్ని తిడితేనో లేకపోతే మా పైన ఏదో ఈశ్వరుడి ఛాలెంజ్లు చేస్తానో కాదు ఇది ఉండిన దానికి సార్థకం అనిపించుకోండి ఈరోజు కూడా ఏమైందా ఏం ఎవరు లేదు కదా ఎవరికైనా ఉన్నాయా డౌట్ అంటాను ఏమి అంటే ఈ రాష్ట్రంలో నేను చెప్పేది ఏమంటే ఈ రాష్ట్రంలో ఏం తగ్గినా కూడా నువ్వు కావాలని చూసుకోండి మీరు జనవరి నుంచి చూసుకోండి లేకపోతే డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ నుంచి తీసుకోండి 65 నుంచి 65 వరకు అట్లా పోయినాయి తప్ప తగ్గితే ఒక 10,000 5,000 తగ్గినాయి తప్ప ఎవరికి కానీ ఏం లేదు మనం పెట్టింది ఏప్రిల్లో మేలో కూడా కాదు కావాలంటే మీరు అన్నీ కూడా ప్రతి నెల కూడా తీసుకోండి అనంతపూర్ది కూడా తీసుకోండి కావాలంటే అన్ని దగ్గర తీసుకోండి నేను అన్నీ చూసినాను రాష్ట్రం అంతా కూడా చూసినాను ఏ నెల ఎన్ని ఇచ్చినారు ఎక్కడ కానీ తగ్గలేదు ఒకటే వారి 3 లక్షల ముందు మంది చనిపోయినారంటే ఇప్పటికి కూడా ఇంకోటి కూడా చెప్తున్నాడు ఈరోజు కూడా నేను జూన్ 12వ తేదీ ఎవరైతే పెన్షన్ వస్తా ఉందో భర్తకు వస్తూ ఉండి చనిపోతే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అదే మొదటి నుంచి కూడా ఉండేది ఆ చట్టం ఇప్పుడే కాదు మొదట ఉన్నప్పటి నుంచి ఉండేది అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉండేది వెంటనే ఇమ్మీడియట్గా ఇంట్లోనే అదే ఇంట్లో భార్యకు ఉంటే ట్రాన్స్ఫర్ చేయాలి అటువంటిదే 70,000 ఉన్నాయని చెప్పి అంటారు 70,000 72,000 అంటారు మిగతాది ఏం లేదు ఈరోజు ఇంకా చనిపోయినట్టు కూడా ఈ 3-4 నెలల్లో భర్తను కోల్పోయిన వారికి కూడా దురదృష్టం కొద్ది భర్తను కోల్పోయిన వారికి కూడా వారి గురించి మాత్రం మాట్లాడలేదు ఏదో 12వ తేదీ మేము ఒక కార్యక్రమం చేయాలని చెప్పిన దాంట్లో చేస్తున్నాడు తప్ప మరొకటి ఏం కాదు ఈరోజు కూడా కాదు అసలు అంతెందుకు ఎందుకు మేలో ఇస్తానని చెప్పాడు తల్లికి వందనం వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తానంటే అప్పుడు అన్నదాత సుఖీభావ ఇచ్చేస్తాడు 20,000 నుంచి 14,000 అన్నాడు మళ్ళీ వచ్చి నేను కూడా 3 విడతల్లో ఇస్తాడు ఈరోజు మాట్లాడలేదు ఆ విషయంలో మే వెళ్ళిపోయా జూన్ కూడా ఇంకా వెళ్ళిపోతుంది జూన్ కూడా మొదలవుతుంది ఇంకా జూన్లో కూడా ఇచ్చేటట్టు లేనప్పుడే ఆడే తెలుస్తుంది కదా ఒక్కటి కాకపోతే ఒక్కటి అంతెందుకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ మహిళలకంతా కూడా పెన్షన్ అన్నాడు నిరుద్యోగులకంతా కూడా 18 సంవత్సరాలు నిన్న వారందరికీ కూడా 1,500 అన్నాడు నెలదా అది వదిలేసేసి 3,000 అన్నాడు అది వదిలేండి ఇది ఏమేమి చెప్పండి పెన్షన్ ఏమేమి చెప్పండి 50 సంవత్సరాలకు ఆ రోజు మేము 45 సంవత్సరాలు వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా 18,750 రూపాయలు మేము ఇస్తా అంటే ప్రతి సంవత్సరం ఇస్తా అంటే దాన్ని తీసేసి దాని బదులు 50 సంవత్సరాలకు ఉన్న మహిళలు 10 మహిళలకు కూడా ఈ కేటగిరీలో ఉన్న మహిళలకు అంతా కూడా పెన్షన్ ఇస్తా అన్నాడు దాన్ని ఊసేయలేదు పొద్దు దాని గురించి ఏం చెప్పాలి కదా ఇంతవరకు మహానాడులో కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే పాపం కార్యకర్తలు ఈరోజు ఫేస్ చేస్తున్నారు ఈరోజు మంత్రులు వాళ్ళ యొక్క ఆర్భాటంలో శాసనసభ్యులు వారికి ఉండే అంగబలంతో కానీ లేకపోతే వాళ్ళ అధికార బలంతో వారికి పక్కనుండే పోలీసు వాళ్ళతో కానీ రెవెన్యూ వాళ్ళతో కానీ అడగలేకపోవచ్చు ఈరోజు ప్రజానీకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆ రోజు ఇవన్నీ కూడా ఈ హామీలు ఏదైతే తెలుగుదేశం ఇచ్చారో అవన్నీ ఈ సూపర్ 6 కావచ్చు లేకపోతే హామీలు కావచ్చు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలుగా చెప్పారో వాళ్ళు నిలదీస్తున్నారు గేర్లలో తెలుగుదేశం వాళ్ళే మాతో చెప్తున్నారు వారు ఏం చెప్పాలనేది మాత్రం చెప్పలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు కనీసం వాళ్ళకి సెలవులే వారికి సెలవు ఇచ్చిందల్లా ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లేకపోతే అతని కుటుంబాన్ని విమర్శించడం
ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్టీ రామారావు తిట్టినేటి మర్చిపోయింటారేమో అని చెప్పేసి వాళ్ళని పొగిడించుకోవడం తండ్రి కొడుకుల్ని తప్ప మరొకటి ఏం చేశాడు అని చెప్పినట్టు. కార్యకర్తలు ఎలా ఫేస్ చేస్తారో లేదు. ఏమంటే మీకు నాయకుడు వచ్చి భవిష్యత్తు నాయకుడు మరో వచ్చే 40 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాలు ఉన్నాను, రాబోయే 40 సంవత్సరాలు మీకు వచ్చేసి లోకేష్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసింది తప్ప తెలుగు వాళ్ళ కార్యకర్తలకు చెప్పింది తప్ప మరొకటి ఏమైనా ఉందా? చెప్పండి ఎవరైనా కానీ. నువ్వు అదే వీడియోలో మీరు సోషల్ మీడియాలో అవి పెడుతున్నారు కదా ఆర్టిఫిషియల్తో, అంటే మర్చిపోవాలని చెప్పి ఎన్టీ రామారావు అంతా కూడా ఎన్టీ రామారావు వారసులు కొడుకులు కాదు, లేకుంటే ఆ జూనియర్ ఎన్టీఆర్ కాదనో, లేకుంటే ఎవరైనా మళ్ళీ ఎవరో అతను వియంకుడే బాలకృష్ణనో, లేకుంటే హరికృష్ణ వేరే కొడుకులో వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని, లేకుంటే మళ్ళీ కూడా పురంధేశ్వర్ కూడా బీజేపీలో ఉంది, మళ్ళీ ఆయన కూడా మళ్ళీ ఏమైనా వస్తుందేమో అని కాదు. వాళ్ళిద్దరికే అంటే ఆయన కూడా చెప్పేది కూడా మిగతా బిడ్డలు లేరు, కొడుకులు లేరు, మనవళ్ళు లేరు, మనవల్లారు లేరు, కేవలం ఒకే అల్లుడు ఒకే మనవడు. వాళ్ళిద్దరిని మాత్రం అతను పైలోకంలో ఉంచి ఈ రూపంలో బొమ్మ రూపంలో వచ్చి ఆయన మాట్లాడినాడు. సిగ్గులేదు. దాన్ని మూసిపెట్టేకి ఏమన్నా ఓడో ఇద్దరు ఏమన్నా అడుగుతారేమో అని అడుగుతా ఉంటే దాన్ని చెప్పడం. బతికున్నప్పుడు అసలు ఎన్టీ రామారావు గారిని సస్పెండ్ చేసింది ఎవరు? వెంటనే ముఖ్యమంత్రి అయితేనే చెప్పులు వేసేదే కాకుండా దించడమే కాకుండా ముఖ్యమంత్రిగా వెంటనే సస్పెండ్ చేసింది ఎన్టీ రామారావు వాళ్ళే. ఎప్పుడు మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారో చెప్పండి. అతను బతికుండే కానీ ఎప్పుడు పార్టీలో చేర్చుకున్నారో చెప్తే చాలు. ఎన్టీ రామారావు చనిపోయేంత వరకు ఆయనే ఓ పార్టీ పెట్టుకున్నాడు, ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పేసి. అదన్నా చెప్తే కనీసం తండ్రి కొడుకులు లేకపోతే పెద్ద వాళ్ళంతా మాట్లాడినారు కదా వాళ్ళంతా కూడా, వాళ్ళు చెప్తే చాలు.